కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసొచ్చినట్టుగానే చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. సమయానికి కొంత ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. కర్కాటక రాశివారు ఈరోజు మీ యొక్క కులదైవానికి నమస్కరించండి, లేదా వీరభద్రస్వామినే నమః అని చెప్పి ఆ యొక్క వీరభద్రునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు పరిస్థితులు చక్కబడతాయి. కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ రుణ ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. ధనలాభం కూడా వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. సింహరాశి వారు ఈరోజు దుర్గాదేవికి నమస్కరించి పసుపు కుంకుమ సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. దూర బంధువులకు మీ ద్వారా కొంత సహాయము అందుతూ ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు మీ భాగస్వాములతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. సొంత నిర్ణయాలు మీకు కొంత ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది, కలుగుతాయి. కాబట్టి మీరు భాగస్వామితోని ఆలోచించి నిర్ణయాలు అమలు చేయండి. కొంత కలిసి వస్తుంది. కన్యారాశి వారు ఈరోజు శ్రీరామదూతాయ నమః అని చెప్పి హనుమాన్ నామాన్ని 21 సార్లు చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.